పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 30వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 30వ కీర్తనలో దావీదు సాక్ష్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దావీదు సాక్ష్యం అంటే, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే దావీదు భక్తుడు, మరి పరమ భక్తుడు, బాల్యము నుండి కూడా యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, మరి యవన కాలంలోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అభిషేకము 1 సమూయేలు 16లో మనం చూస్తాం. దానికి కొంతమంది బైబిల్ హిస్టారియన్ చెప్పేది ఏంటంటే దాదాపు ఆయన వయసు కూడా 16. చాలా లేత ప్రాయంలో పరిశుద్ధాత్మ దేవుని చేత బలమైన అభిషేకం పొందిన ఒక గొప్ప దైవజనుడు దావీదు. మరి 16వ అధ్యాయానికి ముందు 13వ అధ్యాయంలోనే నేను ఒక మనుష్యుని కనుగొన్నాను, అతడు నా చిత్తానుసారమైన మనసు గలవాడని 1 సమూయేలు 13-14లో దేవుడు చెప్పడం జరిగింది. మరి 16వ అధ్యాయంలో అభిషేక సమయంలోనే ఆయనకు 16-17 ఏళ్ళుంటే, మరి 13వ అధ్యాయంలోనే దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చే సమయానికి ఆయన వయసు ఎంత? చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి అభిషేకం జరిగింది 16వ అధ్యాయం బట్టి ఆయనకి 16 ఏళ్ళు అనుకుంటే, మరి 13వ అధ్యాయంలో నా హృదయానుసారుడు అని సాక్ష్యము దేవుడు ఇచ్చాడు కనుక ఆయనకి 13 ఏళ్ళు అనుకుందామా? ఏదేమైనా ప్రియులారా, చాలా పసిప్రాయంలోనే దావీదు ఆత్మీయ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాడు. నిజంగా దావీదు పరమ భక్తుడు అనుకోవాలి. వెరీ స్పెషల్ లైఫ్, వెరీ పవర్ఫుల్ లైఫ్. బైబిల్ గ్రంథంలో భక్తులందరిలో కల్లా ఎక్కువగా ప్రస్తావించబడిన పేరు దావీదు. ఒక బైబిల్ వ్యాఖ్యాత అంటాడు, ఈ లోకంలో రక్షకుడు పుట్టినప్పుడు ఆయన అబ్రహాము కుమారుడని పిలవబడలేదు, యాకోబు కుమారుడని పిలువబడలేదు, ఏలియా కుమారుడని పిలువబడలేదు, కానీ దావీదు కుమారుడని పిలువబడ్డాడు. దావీదుకు దేవుడు అంత విశేషమైన ప్రత్యేకత, హెచ్చింపు మరి అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా. అలాంటి అభిషక్తుడు, ప్రార్థనాపరుడు, గొప్ప ఆరాధకుడు అయినప్పటికీ మరి ఆయనకి అనుకోకుండా రోగం ఏదో ఆయనకు ఒకటి పట్టుకుంది. ఆయన అస్వస్థతకు గురయ్యాడు. అది ఎలాంటి అస్వస్థత అంటే, నేను చనిపోతానేమో ఈ రోగాన్ని బట్టి అనేటువంటి భయము, ఆందోళన కూడా దావీదులో కలిగినట్టుగా ఈ కీర్తన మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకు అర్థమైపోతుంటది. సో somehow the man of God, the anointed man of God, special man of God was sick and he was almost close to the death. మరణానికి అత్యంత సమీపముగా, సమాధికి అత్యంత దగ్గరగా వెళ్ళినట్టుగా ఆయన అనుభూతి చెందాడు. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్, ఐఎమ్ ఆల్మోస్ట్ క్లోజ్ అలాంటి పరిస్థితి. అప్పుడు దావీదు ఏం చేశాడు అంటే, నేను నీకు మొర్రపెట్టగా. మరి దావీదు రాజు కాబట్టి ఆయనకి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. ఇవి దావీదు రాజుగా ఉండి రాసిన కీర్తన. మళ్ళీ కీర్తన ఇన్ డెప్త్ లోకి వెళ్తే మనకి టైం అయిపోతుంది. నేను అవుట్లైన్ చెప్తున్నాను. దావీదు రాజుగా ఉండి రాసినటువంటి కీర్తన. యాజ్ ఎ కింగ్ ఆయనకి రోగం వచ్చినప్పుడు ఆ రోగ నివారణకి ఎన్ని మార్గాలు ఉంటాయండి, ఎన్ని రిసోర్సెస్ ఉంటాయండి. అయితే ఏ మార్గంలో కూడా ఆయనకి స్వస్థత రావట్లేదు, ఏ మార్గంలో కూడా ఆయన బాగుపడలేదు. తుదకు దావీదు గ్రహించాడు ఏంటంటే, దీన్ని దేవుడే స్వస్థపరచాలి, దీన్ని బాగు చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ గాడ్ షుడ్ డీల్ విత్ అని చెప్పి ఇక దేవుని తట్టు తిరగడం, దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడో, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయనకు అద్భుతంగా స్వస్థతనిచ్చాడు. నీవు నన్ను స్వస్థత పరిచితివి అన్నాడు. సో దిస్ ఈజ్ ఎ టెస్టిమనీ. అద్భుతం జరిగిపోయింది.
దేవుడు ప్రార్థన వినేశాడు. ఆయన రోగాన్ని ముట్టేశాడు దేవుడు. అద్భుతంగా దావీదు బాగుపడిపోయాడు. దాన్ని కంటిన్యూషన్ లో 3వ వచనం అంటాడు, పాతాళములో నుండి నన్ను లేవదీశావు, అమ్మయ్య నన్ను స్వస్థపరిచావు నాయన. గోతిలో దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. నేను చనిపోవాల్సిన చనిపోతానేమో అనుకున్నాను, కానీ చివరి ప్రయత్నంగా నేను ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడిపోయాను అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ సాక్ష్యంలో మరింత లోతుగా వెళుతూ దావీదు ఏం చెప్పాడంటే, నేను ఈ ప్రార్థన చేయడం వెనుక కారణాలు కూడా నేను దేవునికి చెప్పుకున్నాను అంటాడు అనమాట. ప్రియులారా, మన ప్రార్థన బ్లైండ్ గా వినే దేవుడు కాదు. ఏమంటే మనల్ని ఎవరైనా ఉట్టిగానే ₹1,00,000 అడిగారు అనుకోండి, ఇస్తామా? కొన్ని 10,000 అడిగితే మనం ఇస్తామా? అడిగాడని మనం ఇవ్వం, కానీ అడగడానికి ఉన్న కారణం మనకు చాలా ఇంపార్టెంట్. అడగడానికి కారణం న్యాయమైనదైతే, సమంజసమైతే 10 లక్షలైనా ఇస్తాం. సరైన కారణం లేకపోతే ₹10 కూడా ఇవ్వం. మనం అడిగింది ₹10 కదా అంటే, అడిగింది ₹10 కానీ నాన్ సెన్స్ రీజన్ కోసం వాడు అడిగాడు కాబట్టి ఐ హావ్ నో ఇంట్రెస్టెడ్ టు గివ్ అంటాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటాం. కానీ కారణము సరైంది, న్యాయమైంది, బలమైంది అన్నప్పుడు మాత్రం మనం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధపడతాం. సో దావీదు మొరను దేవుడు ఎందుకు విన్నాడు? ఈరోజు మన చాలా మంది ప్రార్థనలు దేవుడు ఎందుకు వినట్లేదంటే, ఆ ప్రార్థన వెనుకాల కారణాలు దేవునికి నచ్చడంలా. నచ్చేటట్టుగా ఆ ప్రార్థన వెనుకాల కారణాలు లేవు. దావీదు ప్రార్థన వెనుక కారణాలు, ప్రార్థన వెనుక ఉద్దేశాలు దేవునికి నచ్చేశాయి. కాబట్టి శీఘ్రముగా తన స్వస్థత శక్తిని దేవుడు పంపించి తన దాసుని బాగుపరిచేశాడు. హల్లెలూయా. ఇంతకు ఆయన ప్రార్థన వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఎందుకు స్వస్థపరచమని అడిగాడు? ఎందుకు బ్రతికించమని అడిగాడు? ఎందుకు బాగు చేయమని అడిగాడు? దేవుడు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి ఆ బలమైన కారణాలు ఏంటయ్యా అనేది కూడా దావీదు కీర్తనలో మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 9వ వచనం మీరు చూస్తే, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నేను చనిపోతే నేను నిన్ను స్తుతించగలనా అని అంటున్నాడు. నేను చనిపోతే నీ సువార్తని ఇంకా ప్రకటించగలనా? నీ సత్యాన్ని నేను వివరించగలనా? నిన్ను నేను ఇతరులకు నేను పరిచయం చేయగలనా? కెన్ ఐ సర్వ్ యూ ఎనీమోర్? దావీదులో ఉన్నటువంటి ఒక ఎనలేని ఆశ ఏంటంటే, దావీదు బ్రతుకుకున్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే, నేను దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని స్తుతించడానికే నేను పుట్టానని నమ్మాడు దావీదు. నేను బ్రతకడానికి కారణము ఆయన్ని స్తుతించడమే అని నమ్మాడు దావీదు. ఆయన స్తుతికి పాత్రుడు, నేను ఆయన స్తుతించేవాడిని కావాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, నేను ఆయన్ని ఆరాధించాలి. మై జాబ్, మై డ్యూటీ, మై పర్పస్ ఇన్ లైఫ్, ద రీజన్ ఐఎమ్ లివింగ్ ఇస్ టు వర్షిప్ మై గాడ్. అందుకే గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు గొర్రెల కాపరి కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది. ఒక పక్క గొర్రెలు మేస్తా ఉంటే పని లేనోడు పండుకున్నట్టుగా కాకుండా ఒక సితారా కొనుక్కొని వచ్చి, నాకు తెలిసి గురువు లేని విద్య, ఏకలవ్యుడిలాగా సితారా నేర్చుకున్నాడు. సితారా వాయించడం మొదలు పెట్టాడు. సరదాగా నేర్చుకోలేదు ఆయన. వేకు నేను నిన్ను వెతికేదను, సితారాతో నేను నిన్ను కీర్తించేదని అంటాడు. ఓన్లీ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించాలనే ఆశతో, మక్కువతోనే సితారా ఒకటి తీసుకొని, గురువు దగ్గరికి వెళ్ళేంత స్థాయి కాదు కదా, దక్షిణ కూడా ఇచ్చుకోలేడు కదా గొర్రెల కాపరి, కనీసం జీతం కూడా లేదు, నీకు అన్నం పెట్టడం ఎక్కువ అంటాడు తండ్రి యెషై. ప్రియులారా, ఆయన సితారా తెచ్చుకొని బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్లేయింగ్. ఆయన ఎంత గొప్పగా దాన్ని ప్లే చేశాడంటే, ఆయన ప్రభును ఆరాధించే కొలది దేవుడు అతని టాలెంట్ ని అభివృద్ధి పరిచాడు. అతని చేతులను దేవుడు ముట్టాడు. రాజభవనంలో వినబడింది, చక్కగా వాయించువాడు ఒకడు మేము కనుగొన్నాము. సౌలుకు దయ్యం పెట్టినప్పుడు, సౌలును దురాత్మ ఒకటి పీడిస్తున్నప్పుడు ఆ రాజ సేవకులు ప్రస్తావించారు దావీదు గురించి.
ఇజ్రాయెల్ దేశం అంతటిలో. ఏమన్నా ఆయన సంగీత విద్వాంసుడు అండి దావీదు? ఒక విద్వాంసుడు కొడుకు అండి ఆయన? గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ, గురువు లేకుండా ప్రభు మీద ప్రేమతో ప్రభుపై ఆలాపనలు చేస్తూ, ఆరాధన చేస్తూ అలా 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 కొడుతూ, అండ్ హీ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ ద మ్యూజిక్. ద రాయల్ ప్యాలెస్ లో కూడా అతని యొక్క వాయింపు గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అతడు వెళ్లి రాజమందిరంలో సితారా వాయించినప్పుడు సౌలు దయ్యము పారిపోయి మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి రాగా అతనికి ఉపశమనం కలిగింది. దేవా, నేను చనిపోతే నేను స్తుతించలేనే, నేను స్తుతించాలని ఆశపడుతున్నానయ్యా. అలాగే నేను చనిపోతే నీ సేవ నేను చేయగలనా? నీ నామాన్ని, నీ సత్యాన్ని నేను ఇతరులకు చెప్పగలనా? నీ సత్యాన్ని ఈ లోకంలో చెప్పాలి. ఈ లోకం అంతా అబద్ధంతో నింపాడు సైతాను. అబద్ధాలతో నిండి ఉంది లోకం. దేవుడి గురించి అబద్ధం, దయ్యాల గురించి అబద్ధం, పరలోకం గురించి అబద్ధం, పాపం గురించి అబద్ధం, నరకం గురించి అబద్ధం. లార్డ్, ద డెవిల్ ఫిల్డ్ దిస్ వరల్డ్ విత్ లై. నీ ప్రతినిధిగా ఈ లోకంలో నేను మాట్లాడాలి, నీ నోరుగా నేను వాడబడాలి, నీ సత్యాన్ని ఈ లోకంలో నేను ప్రకటించాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని 10వ వచనం, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము అని ప్రార్థన చేయడము మొదలు పెట్టాడు. ప్రియులారా, 8వ వచనంలో అంటాడు, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమలాడుకుంటుని, నేను గోతిలోకి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభము. ప్లీజ్ దేవా నన్ను బ్రతికించు, ప్లీజ్ దేవా నన్ను స్వస్థపరచు, ప్లీజ్ దేవా నన్ను బాగు చేయి. ఎందుకంటే ఈ లోకంలో డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, నిన్ను మరింత స్తుతించడానికి, మరింత సేవించడానికి, మరింత సువార్త ప్రకటించడానికి, నీ సాక్షిగా జీవించడానికి, సత్యానికి స్తంభముగా ఆధారంగా ఈ లోకంలో జీవించడానికి ప్రభువా ప్లీజ్ నన్ను బ్రతికించు అన్నప్పుడు దేవుడు ఎంత మురిసిపోయాడండి. ఆ కారణాలతో ఈ లోకంలో ఎవడైనా ఒకడు బతకాలనుకుంటే దేవుడు వాడి కోసం ఎంత అద్భుతం చేస్తాడండి. ఒక రోగాన్ని స్వస్థపరిచేదే కాదు, వాని కోసం దేవుడు ఆకాశాన్ని భూమి మీదకి దించుతాడు, విశ్వాన్ని వాని కాళ్ళ కింద పెడతాడు దేవుడు. నా జీవిత లక్ష్యం నా దేవుణ్ణి స్తుతించడమే, నా దేవుని నామాన్ని ప్రకటించడమే అని తీర్మానించుకుంటే ఈ విశ్వం మనదవుతుంది. నావన్నీ నీవి అనేశాడు దేవుడు. దేవునికి ఆనందం కలిగింది, దేవునికి సంతోషం కలిగింది. వెంటనే తన స్వస్థతను దేవుడు పంపించేశాడు. 11వ వచనంలో, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును మార్చేశావు, తీసేశావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాను ధరింపచేసి ఉన్నావు. యెహోవా దేవా నిత్యము నేను స్తుతించెదను. హల్లెలూయా. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సాంగ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవితం పరమార్థం దేనికి అనుకుంటున్నాం? మన జీవిత లక్ష్యము, ఆశయము, ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. సైతాన్ అంటాడు అది ఇది అంటాడు, కానీ దావీదు మనకు మాదిరి పురుషుడు. ఆయన రాజుగా ఉండి అంటున్నాడు, దేవా రాజును కాబట్టి బతికించు, నేను ఇంకా రాజరికం చేయాలా, ఇంకా రాజ్యాన్ని విస్తరింపజేయాలా, ఇంకా పెద్ద రాజభవనాలు నేను కట్టాలి, నన్ను బ్రతికించలేదు. నేను స్తుతించాలయ్యా, నన్ను బ్రతికించు, నేను నీకోసం జీవించాలయ్యా, నేను ప్రకటించు, నేను ఆత్మలను సంపాదించాలని బ్రతికించు, నీవుగాక వేరొక దేవుడు లేడు అని లోకంలో సత్యం చెప్పడానికి దేవా నన్ను బ్రతికించు, దేవా నన్ను ముట్టు అని ఆ పర్పస్తో స్వస్థత కొరకు ఈరోజు ప్రార్థన చేద్దాం. భౌతిక స్వస్థత ఎవరి కొరకు కావాలో మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయ స్వస్థత ఎవరికి కావాలో మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు స్వస్థత అని దేవుడు అడిగితే వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ రీజన్ టు ప్రెజెంట్ బిఫోర్ గాడ్. దీస్ ఆర్ ద రీజన్స్ లార్డ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్టెండింగ్ మై లైఫ్, నాట్ టు లివ్ ఫర్ మై సెల్ఫిష్ లైఫ్. నీ కొరకు మేము జీవించినట్లుగా దేవాని కృప మాకు ఈ దినం దయచేయి. హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో ఉన్న అన్ని కుటుంబాలకు, సేవకులకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, అభిషేకము కలగాలి. బికాస్ దిస్ మినిస్ట్రీ ఈస్ కమిటెడ్ టు వర్షిప్ ద లార్డ్, టు ప్రీచ్ ద లార్డ్, టు గ్లోరిఫై ద లార్డ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. దేవుని కొరకు బ్రతకపోతే బ్రతుకు అర్థం లేదు. మనం బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, లేకపోతే బ్రతికే అవసరం లేదని తీర్మానించుకున్న తన దీన సేవకులకు
ఆయన స్వస్థతను, సంతోష వస్త్రమును, విడుదలను ఇవ్వాలని మనం బలంగా ప్రార్థించాలి. ఈరోజు 30వ కీర్తన మనందరి కీర్తనగా మారును గాక. నేను మొరపెట్టాను, నాకు స్వస్థత కలిగింది. నేను ప్రార్థన చేశాను ఈ కారణాలు అనే అనుభవంతో మనం కూడా దావీదుతో కలిసి సాక్ష్యం ఇచ్చే ప్రభువును మహిమపడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.